హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా తన మరో రూపాన్ని బిగ్ బాస్ హౌస్లో తయారు చేసి వెళ్ళిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నిఖిల్, పృథ్వీ అంటూ వారిని కాపాడుకుంటూ వచ్చింది. వారిని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. అదే చివరికి బెడిసి కొట్టి ఎలిమినేట్ అయ్యింది కూడా. అయితే సోనియా వెళ్ళిపోగానే సోనియా స్థానాన్ని భర్తీ చేసే పనిలో పడింది యష్మి. హౌస్లో కేవలం నిఖిల్, పృథ్వీ మాత్రమే బాగా ఆడతారు, వారిద్దరే విన్నర్స్ కావాలి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక బిగ్ బాస్ తాజాగా ఇచ్చిన మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణ సంచాలక్గా ఉన్న ప్రేరణ కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే నువ్వు అలా ఎలా చేస్తావు, సంచాలక్ హెల్ప్ చేయాలి కదా, టాస్క్లో హెల్ప్ చేస్తే నీకేమైంది, నీకు పృథ్వీ గెలడం ఇష్టం లేదా అంటూ సంచాలక్పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంది. ఇంగ్లీష్ పదాలు కరెక్ట్గా పెట్టడంలో పృథ్వీ ఫెయిల్ అయితే నబీల్ టైం తీసుకున్నా కూడా ఇంగ్లీష్ పదాలని కరెక్ట్గా పెట్టడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఎవరైతే కరెక్ట్గా పదాలు పెడతారో వారే విన్నర్స్ అని ప్రేరణ నబీల్ను విన్నర్గా ప్రకటించింది. దీంతో యష్మిలోకి సోనియా దూరేసింది. నువ్వు నబీల్ గేమ్ చాలా స్లోగా ఆడాడు, నబీల్ ఎలా విన్నర్ అవుతాడు అంటూ ఇష్టం వచ్చినట్టు అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది. అక్కడ బిగ్ బాస్ టైం లిమిట్ ఇవ్వలేదు కదా, అలాంటప్పుడు నబీల్ స్లోగా ఆడాడు అంటే ఎలా, పృథ్వీ ఫాస్ట్గా చేస్తే ఏంటి, కరెక్ట్గా చేయలేదు కదా అని ప్రేరణ అడిగేసరికి ఒక చిన్న మిస్టేకే కదా, పృథ్వీని విన్నర్ను చేయొచ్చు కదా అని అడగడంతో మొత్తం ప్రేరణ మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. అదే కదా అసలైన టాస్క్, అక్కడ నేను సంచాలకుగా ఉన్న సమయంలో నేను ఎలా హెల్ప్ చేస్తాను అంటూ యష్మి చెప్తుంటే నువ్వు చేస్తే ఏమైద్దిరా, ఇంతకుముందు సంచాలక్స్ ఎవరూ హెల్ప్ చేయలేదా, పృథ్వీని విన్నర్ చేయడం నీకు ఇష్టం లేదా అంటూ ప్రేరణపై ఫైర్ అవుతుంది. మొత్తంగా యష్మి రోజు రోజుకి పూర్తిగా సోనియాలా మారిపోతుంది అని చెప్పొచ్చు. ఇదే రీతిలో యష్మి కొనసాగితే మరో 2-3 వారాల్లో బయటకు నూకేయడం ఖచ్చితంగా ఖాయమని చెప్పవచ్చు. ఫైనల్గా టాస్క్ కరెక్ట్గా పూర్తి చేయకపోయినా కూడా విన్నర్ను చేయాలన్న యష్మి కరెక్టా, నబీల్ కరెక్ట్గా పెట్టడంతో విన్నర్గా ప్రకటించిన ప్రేరణ కరెక్టా అనేది కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.